స్టేట్ వర్సిటీ వ్యవహారంలో సర్కార్ ఎందుకు తలదూరుస్తోంది? ఉవ్వెత్తు నెగిసే యువతరాన్ని అదుపు చేయడం కష్టమని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందా? మరి వైఎస్ఆర్సీపీకి భయపడుతోందా? ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు ఏం జరుగుతుందో రామచంద్రమూర్తి గారిని అడుగుదాం. సరే, ఏంటిది రెండు పార్టీలకి మధ్య వైరంలాగా ఇది షేప్ తీసుకుంటోందా, లేకపోతే నిజంగా ఇంతకుముందు రామకోట గారు చెప్పినట్టు విద్యార్థులకి రాజకీయ అవగాహన ఎంత అవసరమో అనేది అందరూ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎలాంటి రాజకీయ అవగాహన అవసరం అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఒక ప్రత్యేక హోదా అనే అంశం ఉంది. దాని మీద విద్యార్థులకే కాదు ప్రజలందరికీ అవగాహన కావాలి. అవగాహన వస్తే అది ప్రత్యేక హోదా కోసం చేయవలసినంత ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ కానీ చేయటలేదేమో, కేంద్రం మీద ఒత్తిడి పెట్టాల్సినంత పెట్టలేదేమో అని ప్రజలు గ్రహిస్తారని చెప్పి వాళ్ళు తెలియకుండా ఉండడం మంచిదని ఉద్దేశం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఎంత అమాయకంగా ఉంటే అంత మంచిది, ఎంత ఇగ్నోరెన్స్లో ఉంటే అంత మంచిది అని ఉంటుంది. అందుకని వాళ్ళు తెలియనివారు, అసెంబ్లీలో మాట్లాడినవారు, బయట విద్యాసంఘాలతో మాట్లాడి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. ఆయన ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిపై ఏం చేస్తారు? ఆయన ఇది ప్రత్యేక హోదా వస్తే ఈ లాభాలు జరుగుతాయి, ఇట్లా మనకు రాయితీలు వస్తాయి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మన 90% గ్రాంట్స్గా పోతాయి, 10% లోన్స్గా ట్రీట్ చేస్తారు, ఇట్లా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్తారు. యువకుడికి కావాల్సిన ఉద్యోగాలు కదా, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన ఉద్యోగం కావాలని కోరుకుంటారు. కానీ వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ప్రభుత్వం ఎందుకు పని చేయట్లేదని ప్రభుత్వం ఒత్తిడి పెడతారు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడతారు, కేంద్ర నాయకులు వచ్చినప్పుడు అడుగుతారు. దాంట్లో చైతన్యం పెరుగుతుంది. అది చైతన్యం పెరగటం, ఇట్లా ప్రశ్నించే వాతావరణం ఇష్టం ఉండదు అధికారంలో ఉన్న వారికి. కాబట్టి అణిచివేస్తున్నారు అంతే. అందుకంటే చాలా సింపుల్. అంటే ఇది ఒక రకమైన భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేయడం కాదా? అంటే విద్యార్థుల్ని ఇలా అణచడం వల్ల ఏదైనా ఉద్యమాలు ఇంతకుముందు ఆగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఆగుతుందంటారు. ప్రత్యేక హోదా గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ మాట్లాడుతుంది, కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది. అంటే ఒకటేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసు రీత్యా ఒక యువ నాయకుడి కిందనే లెక్క. సో ఆబ్వియస్గా కనెక్టివిటీ టు ది యూత్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ తరం జనరేషన్ కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఆయన ఎక్స్పోజర్ కనుక యూనివర్సిటీస్కి వైపుకి లేకపోతే యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అప్పీల్ చేసే విధానంతో ఎక్కువ మంది ఆకర్షితులవుతారని ఒక భయం ఉంటుంది. తర్వాత ఒక్కసారి ఆ ఇష్యూస్ అనేవి విద్యార్థుల్లో ఉద్యమం రూపంలో దాలిస్తే సో అది ఎంత దూరమైన వెళ్ళొద్దు అనేది మనకు చరిత్రలు చెప్తూనే ఉన్నాయి అనేక అంశాల మీద. సో దాంట్లో ఇవాళ బహుశా నేను అనుకోవటం మీరు అన్న రాజకీయ కోణం పాలిటిక్స్, గవర్నమెంట్ యూనివర్సిటీలో పాలిటిక్స్ ఎందుకు ఆడుతూ ఉన్నది అన్నట్టు. సో ఆబ్వియస్గా అందుకని నేను ప్రత్యేకించి ఇప్పుడు ఈ సర్క్యులర్ రావడానికి అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ స్టూడెంట్ కమ్యూనిటీకి ఎక్కువ కనెక్ట్ అవుతారేమో అనే ఉద్దేశంతో. సో వాళ్ళల్లో చైతన్యం లేదని కాదు, లేకపోతే వాళ్ళకి ప్రత్యేక హోదాకి సంబంధించిన అవగాహన స్టూడెంట్స్లో లేకపోవడం అనేది కూడా లేదనేది ఏం కాదు. కానీ ఇది కనుక ఉద్యమ రూపం ఉధృతం దాలిస్తే సో ఆబ్వియస్గా దే ర్యాలీ బిహైండ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంతో కొంత ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం డెఫినెట్గా సర్క్యులర్స్ జారీ చేసింది అనేది ఎవరికైనా అర్థమయ్యేది, సింపుల్ క్యాలిక్యులేషన్. కాకపోతే నేను చెప్పే ఇందులో సూచన ఏంటంటే అప్పీల్ చేసుకునే ఫ్రీడమ్ అనేది డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీనే కాదు, ఇండివిజువల్కి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో మంచి చెడు తీసుకోవాలి. నీ పార్టీకి ఒక రూలు లేకపోతే ఇంకో పార్టీకి ఒక రూలు, ఒక నాయకుడికి ఒక రూలు, ఇంకో నాయకుడు ఇంకో రూల్ అనేది అప్లికబుల్ చేయడం అనేది రేపు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా వీరు ప్రభుత్వంలో ఉన్నా అది కరెక్ట్ కాదు. ఓకే, మీరు అన్నట్టుగా ఒక 2004 బిఫోర్ ఎన్నికలు జరగకూడదు, ఎన్నికలు తీసేయాలి, పొలిటికల్ వాతావరణం ఉండకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పి వారి సొంత స్టూడెంట్ యూనియన్ కూడా టీఎన్ఎస్ఎఫ్ని కూడా రద్దు చేశారు. తర్వాత మనం ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్ళీ వాళ్లే కావాల్సి వచ్చింది. వాళ్లే మళ్ళీ మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి చేశారు. వాళ్ళనే కాదు, ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే మీరు యువత ఆబ్వియస్గా దే ఆర్ ది రియల్ క్యాడర్. సో ఆబ్వియస్గా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తయారు చేసుకోవాల్సిందే. మీకు ఎక్కడ వేర్ ఇస్ ద సీడ్ బౌల్ ఫర్ దాట్? ఆబ్వియస్లీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇంటర్మీడియట్ విద్య వరకు మాత్రం డెఫినెట్గా అవి పొలిటిక్స్కి దూరంగా ఉండటమే మంచిది. ఇది 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ విద్య వరకు కానీ వాళ్ళు ఫండమెంటల్స్ వాళ్ళు నేర్చుకోవాలి. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఓటు హక్కే కల్పించబడితే, ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కే 18 ఏళ్ళకి కల్పించిన తర్వాత డెఫినెట్గా ఒక ఇష్యూ మీద ఒపీనియన్ తీసుకుంటానికి మేజర్ అయిన ఒక స్టూడెంట్ విద్యార్థిని కానీ వాళ్ళు నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఏంటనేది నేను అడుగుతాను. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ యాంటీ సోషల్, యాజ్ లాంగ్ యాజ్ దే డజంట్ బికమ్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన క్రమంలో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటివి రద్దు చేసే అవకాశం ఉంటుంది. సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని చర్చించకూడదు అని ఆంక్షలు విధించడం ఎక్కడా లేనిది. సో దీన్ని మీరు సమర్థించట్లేదని ఇంతకు ముందు చెప్పారు, కానీ దీన్ని వ్యతిరేకిస్తారా మీ పార్టీ? కాదు ఇక్కడ సమర్థన అనే విషయాన్ని తీసి పక్కన పెడితే ఇందాక చాలా క్లియర్గా ఒక విషయం చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను కూడా కంటిన్యూషన్ ఒక విషయం చెప్తాను. ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కోసం ఇప్పుడు మన అజయ్ కుమార్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఏంటంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళ యొక్క లాభం కోసం విద్యార్థులను వాడుకుంటున్నాయి. అది కాకుండా విద్యార్థులు సరైన క్రమంలో రూట్ మ్యాప్, ఇప్పుడు నిజంగా కనుక ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక క్లాస్ ఉందనుకోండి, 50 మంది స్టూడెంట్స్ కనుక మేము కనుక ఈ సోషల్ దీనికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాం, ఈ మన కావాల్సినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం అనే ఆలోచనతో 50 మంది కూర్చుని దానికి సంబంధించినది ఈ విషయం వల్ల మనకి ఇంత లాభం ఉందనే విషయం గురించి మాట్లాడితే పర్లేదు. కానీ ఈ విద్యాలయాల్లోకి ఎవరైతే వీళ్ళు వెళ్ళారో, ఎవరైతే పొలిటీషియన్స్ వెళ్ళారో, వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఆవేశంగా మాట్లాడుతున్నారు చాలా చోట్ల. మొన్న ఈ మధ్యకాలంలో నేను మన ర్యాగింగ్ ఇష్యూ జరిగింది నాగార్జున యూనివర్సిటీలో జరిగిన దగ్గర నిజంగా గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా పర్సనల్గా మినిస్టర్ వచ్చారు, కూర్చున్నారు, చాలా ఇష్యూస్ ఫాలోఅప్ చేశారు, అయింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ప్రాపర్గా మాట్లాడారు. కానీ ఒక ఎమ్మెల్యే చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు, ఒక అపోజిషన్ ఎమ్మెల్యే చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. ఆ మాట్లాడటం అనేది ఏమైందంటే జనాలందరూ కూడా నిజంగా న్యాయం జరగలేదు. వాస్తవానికి ఏంటంటే నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి ఇష్యూలో గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళి ఇప్పుడు ఆ ఇష్యూ మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ నిజంగా న్యాయం జరిగితే కనుక ఈ రోజు రిషితేశ్వరి తల్లిదండ్రులు ఇంతవరకు ఈ రోజు కూడా పోరాడుతూనే ఉన్నారు. ప్రతి ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే మనం కనుక ప్రజల్ని రెచ్చగొట్టకూడదు అనే దానికోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే యంగ్ దీంట్లో ఉంటారు, వాళ్ళని కనుక మనం రెచ్చగొట్టామనుకోండి, మనకి 30 లోపల ఉండేటువంటి వాళ్ళు బాగా యంగ్ హార్ట్తో ఉండి ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళని మనం కనుక రెచ్చగొడితే కనుక వేరే విధంగా వెళ్తారు. కానీ వాళ్ళకే ప్రాపర్ రూట్ మ్యాప్ ఇచ్చి మనం ఫలానా వాటి గురించి మనం పోరాడదాం అనేది కనుక చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. రాంబాబు గారు వాళ్ళకే గనక కరెక్ట్ రూట్ మ్యాప్ ఇచ్చినట్టయితే గనక ఇలాంటివి రెచ్చగొట్టడాలు లేకుండా ఉంటే బాగానే ఉంటుందని రామకోటయ్య గారు చెప్తున్నారు. ఒక అంశం అండి, ఒకటి విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు తప్పు మార్గంలో పోతున్నారా లేకపోతే మంచి మార్గంలో పోతున్నారా, ఒక రాజకీయ పార్టీ వారిని తప్పుదోవలోకి తీసుకువెళ్తుందా లేకపోతే రెచ్చగొడుతుందా అని నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కావండి. ఖచ్చితంగా విద్యార్థులు తీసుకోవాలంటున్నాను నేను. విద్యార్థులు ఆవేశపూరితంగా ఉంటారని దయచేసి వెంకటరామయ్య గారు భావిస్తే నాకు అభ్యంతరం లేదు, రామకోట గారు భావిస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ ఆలోచనాపూరితంగా కూడా ఇవాళ యువత ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు జయాంధ్ర 72లో జరిగినప్పుడు జయాంధ్ర ఉద్యమాలకి మొన్న సమైక్య రాష్ట్ర ఉద్యమానికి జరిగినప్పుడు వ్యత్యాసం మనం చూసాం. హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడినటువంటి శాతాలు ఆల్మోస్ట్ ఆల్ జీరోగా ఉన్నాయి. విద్యార్థులు కూడా ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ రాజకీయాల్లోకి రావాలనేటువంటి తీరిక కూడా విద్యార్థులకు లేదు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమా పార్టీకి ప్రభుత్వానికంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వ్యతిరేకం అంటే ఖచ్చితంగా ఆలోచన విధానం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈ సందర్భంలో అదేమిటి అంటే ప్రత్యేక హోదా అనేది వ్యతిరేకంగా ప్రభుత్వానికి జరుగుతున్నదని భావిస్తున్నారు. మూడో అంశం ఏమిటంటే ఈ ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా యూనివర్సిటీల్లోకి వెళ్ళి చెబితే విద్యార్థులు కన్విన్స్ అయిపోతారు. విద్యార్థులు కూడా కన్విన్స్ అయి ప్రభుత్వాన్ని దూషించేటటువంటి పరిస్థితి, విమర్శించేటటువంటి పద్ధతి లేదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి పద్ధతి ఉన్నదేమోననేటువంటి భయాందోళనలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఒకటేమిటంటే ఏం చేయాలంటే స్వచ్ఛందంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలోకి వెళితే గట్టా శ్రీనివాస్ గారు కూడా యూనివర్సిటీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ప్రత్యేక హోదా మనకు అవసరం లేదనో లేదా వస్తుందనో ఇలాంటి విషయాలు చెప్పి విద్యార్థుల్ని కన్విన్స్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి మగ్యమైపోయాయి అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఒక దొంగచాటు వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. కాకపోతే ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించవలసింది ఏంటంటే విద్యార్థుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళడానికి ఆటంకపరిస్తే విద్యార్థులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారండి. ఇవాళ తిరుపతిలో ఏం జరుగుతుంది, రేపు విశాఖపట్నంలో ఏం జరుగుతుంది? యూనివర్సిటీలోకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటర్ కానికపోతే యూనివర్సిటీలో తరలి మరొక చోటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఉపన్యాసాన్ని వింటారు, దానిలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహిస్తారు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని విమర్శించడానికి సిద్ధం అవుతారు. దాన్ని మీరు ఆపలేరు. నేను ఒక విషయం చెప్తున్నా, ఏదో
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్టుగానో లేకపోతే జీవోలతోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని యువకుల దగ్గరికి వెళ్ళకోకుండా మీరు నిరోధించినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోతాయని, కోరికలు ఆగిపోతాయని, అణిచివేస్తే అణిగిపోతాయని అనుకోకండి. అణిచివేసిన కొంతకి కూడా బలీయమైన శక్తితో బయటకు వస్తాయనే విషయం చరిత్ర చెప్పినటువంటి సత్యం అనేది కూడా గమనించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు. రైట్, అణిచివేస్తే మరింత బలంగా అది పైకి వస్తుందని అంబటి రాంబాబు గారు అంటున్నారు. అయితే విద్యార్థులు పాలిటిక్స్ మాట్లాడవద్దని అనడం దేనికి సంకేతం అనేది పెద్దలు ఇక్కడ ఉన్నారు. చర్చిద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ అనదర్ షార్ట్ బ్రేక్ ఇన్ 4th Estate.